కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి నగరంలో శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే మహిళలు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై కపిలేశ్వర ఆలయ అర్చకులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కూడా పవిత్రమైన రోజుగా ఇవాళ కూడా మహిళా భక్తులు కూడా అందరూ కూడా విశిష్టంగా భావిస్తారు. మరోపక్క మనకి కార్తీక పౌర్ణమికి సంబంధించి కార్తీక దీపంకి సంబంధించి కూడా మనతో మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. మధుసూదన్ శర్మ గారు కూడా మనం కార్తీక పౌర్ణమికి సంబంధించి కార్తీక దీపంకి సంబంధించి కూడా మరిన్ని విషయాలు కూడా తెలుసుకోబోతున్నాం. స్వామి చెప్పండి, కార్తీక మాసం సంబంధించి ఎందుకు ఈ విశిష్టత ఉంది, కార్తీక పౌర్ణమికి సంబంధించి కూడా ఎందుకంటారు, ఈ కార్తీక మాసంలో కూడా ఎందుకు చాలామంది మహిళా భక్తులు కూడా ఉపవాసం సమర్పించి కూడా స్వామివారికి కూడా తన కోరికలు తీరాలని కూడా మొక్కుకుంటారు? స్వామి, కృత్తికా నక్షత్రంతో ప్రారంభమయ్యేటువంటి మాసము కాబట్టి దీన్ని కార్తీక మాసం అంటారు. కృత్తికా నక్షత్రంతో ప్రారంభమయ్యేటువంటి మాసము కాబట్టి దీన్ని కార్తీక మాసం అంటారు. దక్షిణ భారతదేశంలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ముఖ్యంగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వమంగళప్రదమైనటువంటి కాత్యాయని అమ్మవారికి కూడా చాలా ముఖ్యమైన దినం ఈరోజు. అందువల్ల ముఖ్యంగా మహిళలు అమ్మవారిని ఎక్కువగా ప్రార్థిస్తుంటారు. శివశక్తులు స్వామి యొక్క అర్ధనారీశ్వరుడు కాబట్టి అమ్మవారిని పూజిస్తే స్వామిని పూజించినట్టు, స్వామిని పూజిస్తే అమ్మవారిని పూజించినటువంటి నమ్మకము ముఖ్యంగా మన భారతదేశ శైలిలో ఉన్నది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా పౌర్ణమి రోజు స్వామి 16 కళలతో ఆయన ప్రజ్వలంగా ఉంటాడు, విశ్వేశ్వరుడు అని పేరు. అంతేకాకుండా సమస్త ప్రజావళికి సమస్త ప్రాణకోటికి ఈరోజు స్వామి అనుగ్రహించే దినము కాబట్టి పౌర్ణిమ అంటే సంపూర్ణమైనటువంటి కళలతో, అష్టాదశ కళలతో, సంపన్న కళతో భగవంతుడు తన భక్తులను తను పూజించడం వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు. స్వామి, మహిళా భక్తులు ఈ మాసం అంతా కూడా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉంటే స్వామివారు ఎటువంటి కోరికలు తీర్చే అవకాశం ఉంది? ఎందుకు ఈ నమ్మకం వచ్చింది మహిళా భక్తుల్లో ఎస్పెషల్లీ? స్వామి, ఉపవాసం అంటే సమీపముగా వాసం ఉంచడం, మనసును భగవంతుడి దగ్గరగా ఉంచడం. ముఖ్యంగా స్త్రీలు సకార తకార నకారం తినే స్త్రీలకు అమేటువంటి శక్తి ఉన్నది. వాళ్ళ మానసిక కోరికలు నెరవేరాలంటే వారు ఎక్కువగా భగవంతుని పూజిస్తూ ఉంటారు. వారి యొక్క పూజా ప్రభావం వల్ల కుటుంబంలో పురుషుడి మీద ప్రభావం ఉంటుంది. అందువల్ల స్త్రీలు పురుషుడి కంటే ఎక్కువగా మనస్సును ఏకాగ్రతగా ఉంచి భగవంతుని ప్రార్థిస్తారు. కాబట్టి ఆ స్త్రీలకు ప్రత్యేకంగా ఉమామహేశ్వరులు అనేటువంటి శక్తి ప్రధానమైనటువంటి ఆ ఈశ్వరుడు అని అనుకరిస్తుంటారు. కాబట్టి స్త్రీలకు ఆ దృఢమైన నమ్మకంతో స్వామిని పూజిస్తూ ఉంటారు. కార్తీక మాసం సంబంధించి కూడా మనకి చక్కగా కూడా మధుసూదన్ శర్మ కూడా విశిష్టించడం జరిగింది. మరోపక్క మహిళా భక్తులు కూడా ఎందుకు ఈ కార్తీక మాసం నమ్ముతారు, సో కార్తీక మాసం సంబంధించి కూడా విశిష్టత చెప్పింది. కెమెరామెన్ రమణతో రాజ్ న్యూస్, తిరుపతి నుంచి. కార్తీక పౌర్ణమి సందర్భంగా